తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది. బహుశా చంద్రబాబు గారి విజన్లో అది కూడా ఆయన ఎప్పుడు ఊహించుండరేమో. తెలుగు తమ్ముళ్ళు పార్టీలో నిన్న మొన్నటి వరకు వెనక తిరిగిన నాయకులు ఇప్పుడు తమకి సీట్ ఇవ్వకపోతే కనుక ఊరుకునేది లేదు అంటున్నారు. రోడ్డు ఎక్కుతున్నారు, నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఒక రకంగా కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తున్నారు కూడా. వెనకున్న అనుచరులను పురిగొల్పి తెలుగుదేశం పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తామనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ప్రధానంగా విజయవాడలో ఇది భారీగా కనిపిస్తోంది. అక్కడ మొదలెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్ రాబోతుందా? ఆలస్యం చేయడం కూడా ఒక రకంగా అమృతం విషయం అంటారు కదా, ఆ పరిస్థితి వచ్చేసిందా తెలుగుదేశం పార్టీలో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా బుద్ధా వెంకన్న అంటే రైట్ హ్యాండ్ అనేవారు. మొన్నటి వరకు కేసీఆర్ నానియా ఈయన అనుకుంటే ఆయన బయటకు వెళ్ళిపోవడం ఇంక ఈయనకి తిరుగులేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన సీటు కోసం రోడ్డెక్కి నిరసనలు చేసే పరిస్థితి. ఒక పక్క జలీల్ ఖాన్ కూడా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న పరిస్థితి. దీని అంతటి కారణం ఏంటి అంటే జనసేనకు ఆ సీటు కేటాయిస్తారు, ఆల్రెడీ పోతున్న మహేష్ అక్కడ నాకే సీట్ అని ప్రచారం చేసుకోవడం ఒక అగ్గి రాజేసినట్టు అయ్యిందా? ఇది బాబు గారికి ఇటువంటి చాలా సింపుల్ గా పరిష్కరించేస్తారా, ఒక పెద్ద తలనొప్ప? అందులో తెలుగుదేశం పార్టీ వ్యూహం అయి ఉండొచ్చు, అంతేనా? బాబు గారి వ్యూహంలో భాగం అయి ఉండొచ్చు, లేదా చిన్నబాబు గారి వ్యూహం అని అయి ఉండొచ్చు. ఎందుకు అంటే చంద్రబాబును లోకేష్ను ధిక్కరించి ఉద్యమాలు చేసే అంత సీను బుద్ధా వెంకన్నకి లేదు, జలీల్ ఖాన్కి లేదు. సరే, జలీల్ ఖాన్ అంటే ఉద్యమాలు ఏం లేదనుకోండి, ఊరికనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కూడా మా వాళ్ళు ఊరేసుకుంటారన్నాడు. కానీ బుద్ధా వెంకన్నకి సంబంధించి అయినా వీళ్ళ మాటల వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మీరన్న రైట్ హ్యాండ్ అంత సీన్ ఏం లేదు. అదే అయితే బుద్ధా వెంకన్నకి ఎప్పుడూ సీట్ ఇవ్వాలి కదా, ఎమ్మెల్సీ ఇచ్చారు అంతే, కానీ అతనికి ఎప్పుడు ఇవ్వాలి. అంటే ఆయన నేరుగా వెళ్ళి మాట్లాడతారు, బాబు గారితో నేరుగా సలహాలు ఇస్తారు. ఒక కేసీఆర్ నాని ఒక పక్క ఎలా ఉంటే మొన్నటి వరకు ఆయన కూడా అలాగే ఉండేవారు. తెలుగుదేశం అందుకే చంద్రబాబు గారు అందరితో మాట్లాడతారు. అందుకే ఈయన 4-5 పోగేసుకుని వెళ్ళి వ్యతిరేకంగా ఒక మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు దానికి కారణం ఆ క్లోజ్నెస్. దానికి బాబు గారు కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు సీన్ ఏం లేదు, ఎప్పటికప్పుడు పిలిచారు, మందలిస్తానే ఉంటది. మెయిన్ ఏంటంటే లీడర్ కఠినంగా వ్యవహరించలేని పరిస్థితిలో ఉన్నాడన్నటువంటి లీనియస్ ని వాడుకున్నారు వీళ్ళంతా. ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మన కసి ఉన్నటువంటి అంటే మనకి పోటీని చెడగొట్టేసేయాలి, కేసీఆర్ నాని మాట చెల్లుబాటు కాకూడదు. వెరీ సింపుల్. ఏంటి, విజయవాడ వెస్ట్ వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తాడేమని భయపడ్డారు వీళ్ళు, అంత మించి మరేం లేదు. వాళ్ళ అమ్మాయి అక్కడ లేదురా నాయన అని చెప్పాడు ఆయన, వినలా. రెండోది ఏంటంటే నాని తన టీమును తయారు చేసుకుంటాడని భయపడ్డారు. ఆ నాని టీంలోకి వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఇదేంటంటే వీళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో సంపాదించుకునేటువంటి శక్తులు. అంటే సెటిల్మెంట్లే చేస్తారా లేకపోతే వ్యాపారాలే చేసుకుంటారా, వీళ్ళది. అధికారంలోకి వస్తే విపరీతంగా సంపాదించుకోగలుగుతారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంత ఎంతో సంపాదించుకోగలుగుతారు. అది కేసీఆర్ నాని దగ్గర వర్కౌట్ కాదు. నాని వాటిట్లలో డిస్కరేజ్ చేస్తుంటాడు. ఇప్పుడు చిన్నపాటి సెటిల్మెంట్లు ఎట్లాంటి, నాని అసలు సెటిల్మెంట్ చేసే క్యారెక్టర్ కాదు నాని. ఈ సెటిల్మెంట్లు చేసే క్యారెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఆపుతాడు. కాబట్టి నాని నచ్చలేదు. లేకపోతే నాని కనుక ఆ సెటిల్మెంట్కి తను కూడా సహకరిస్తానన్నాడు అనుకోండి, వీళ్ళు అసలు నానిని వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఏంటంటే ఒక మంచి రౌడీ కావాలి వాళ్ళకి. మంచి రౌడీగా నాని లేడు. ఇప్పుడు ఇక మనమే రౌడీ అయితే బాగాలేదా, మనమే మంచి రౌడీ అవుదాం అనేటువంటి రూట్లో ఉన్నారు, అంత మించేంలే. జలీల్ ఖాన్ ఆయన ఏ సీట్ అడుగుతున్నారు? ఆయనకి ఇద్దరు వెస్టే. బుద్ధా వెంకన్న బీసీ కోటా కింద నాకేమంటాడు, మైనార్టీ కోటా కాబట్టి నాకు ముందు గెలిచాడు కదా, 2 సార్లు గెలిచాడు. కాంగ్రెస్ తరఫున గెలిచాడు, ఇటు తెలుగుదేశం తరఫున వైసీపీ తరఫున గెలిచాడు. వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్ళి రాజకీయంగా కెరీర్ నాశనం చేసుకున్నాడు ఆయన. గత్యంతరం లేని పరిస్థితి తనకి. అంతకుముందు కూడా తెలుగుదేశంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయనకి అచ్చిరాల. అతను దురదృష్టం ఏంటంటే తెలుగుదేశంలో అచ్చిరాలేదు జలీల్ ఖాన్. కాంగ్రెస్లో ఉన్నటువంటి అప్పుడు వచ్చింది, వైసీపీలో వచ్చింది. బేసిక్గా ఆ నియోజకవర్గ స్వభావం అది. అక్కడ ఎప్పుడు తెలుగుదేశం గెలవదు. తెలుగుదేశం పార్టీ 83లో ఒక్కసారి గెలిచింది వెస్ట్లో, ఆ తర్వాత ఏనాడు గెలవలేదు. ఒక సీటు మీద ఇద్దరు ఆశ పెట్టుకోవడం అంటే మొన్నటి వరకు గెలిచిన వ్యక్తి వైసీపీలో ఉన్న వెల్లంపల్లికి సెంట్రల్ కేటాయించడం వల్ల ఆ సీటు మేము గెలుస్తామని వీళ్ళలో ధీమా పెరుగుతోందా, వేరే కారణం? అదేం లేదు. జనసేనని రాణిస్తే కనుక రేపు పొద్దున ఇప్పుడు ప్రజారాజ్యం గెలిచింది అక్కడ. తెలుగుదేశం ఒక్కసారి గెలిచినటువంటి చోటన ప్రజారాజ్యం కూడా గెలిచింది అక్కడ. అప్పుడు కూడా ఆయనే అనుకుంటా, వెల్లంపల్లి ప్రజారాజ్యం తరపున గెలిచాడు వెల్లంపల్లి. అంటే రేపు పొద్దున జనసేన పోటీ చేస్తే గెలిచేసుద్ది. గెలిచేసిందంటే కనుక ఇక తెలుగుదేశానికి ఎట్ట సీట్ ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఏమంటున్నాం మనం, 23 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి, అవి మాత్రం మేము ఇవ్వమంటున్నారు. అప్పుడు రేపు పొద్దున జనసేన తన సిట్టింగ్ స్థానాలు ఎందుకు ఇస్తుంది? అంతే.
ఇప్పుడు జనసేన ఏం బేరం ఆడుతుంది, మాకు ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఈ సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చాం కాబట్టి అది మాకేంటంటుంది, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీట్లు మాకే ఇవ్వాలంటుంది కదా ప్రజారాజ్యం. అప్పటి అట్లాగ అడిగేటప్పుడు రేపు పొద్దున గెలిచిన సీట్ వద్దు అంటదా, ఇక అప్పుడు వీళ్ళు శాశ్వతంగా కోల్పోయినట్టే కదా. ఈ ట్రిప్ వచ్చి గెలిచింది అనుకోండి, ఇక నెక్స్ట్ ట్రిప్ కూడా అదే కావాలంటది కదా. అప్పుడు 10 ఏళ్ల తర్వాత వీళ్ళకి దిక్కేంటి, అప్పటికి వీళ్ళ వయసులు ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి. అదే ఒక గనక ఒప్పుకుంటే రేపు పొద్దున్న అన్ని సీట్లు అంటే ఎన్నైతే కేటాయిస్తారో జనసేనకి అన్ని చోట్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావు. వాళ్ళందరూ జనసేనకు ఒక రాధాకృష్ణ గారు చెప్పినట్టు 64 ఇచ్చారనుకోండి, 52 చోట్ల ఇదే గోల ఉంటుంది. 52 చోట్ల ఇదే గోల ఉంటుంది. 52 చోట్ల 3-4 తెలుగుదేశం వాళ్ళు వేస్తారు. మిగతా 12 చోట్ల కూడా ఒకళ్ళు ఇద్దరు వేస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఆ 12-15 చోట్ల వరకు విత్డ్రా చేయించగలుగుతారు చంద్రబాబు. మిగతాదంతా తెర వెనకాల నుండి వాళ్ళ చేత కంటిన్యూ చేపిస్తారు. వాళ్ళలో కొంతమందికి బీఫారాలు కూడా తెలియకుండా వెళ్ళిపోయినాయి అని కూడా చెప్పి దాన్ని ఏమంటారు, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని వదిలేద్దాంలే అని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు తనకి సీట్లు ఇవ్వకపోతే తన మీద తిరుగుబాటు చేసేటట్టున్నారు తన నాయకులు. జనసేనకి అన్ని ఇచ్చేస్తానంటే ఊరుకోరు కదా. ఇప్పుడు జనసేనకి అట్లాగని తక్కువ ఇస్తే జనసేన వాళ్ళు ఊరుకోరు, పవన్ కళ్యాణ్ మీద రెవల్ అయ్యేటట్టున్నారు. కాబట్టి అందుకనే చివరి దాకా సాగదీసి గవక్కనిచ్చేసి ఆ టైంలో హడావిడి చేసేసి ఆ టైంకి ఇవన్నీ రప్చర్ నడుస్తాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక చిన్న పేరు అనుకుంటేనే మొన్న 2 నియోజకవర్గాలది చంద్రబాబు అనౌన్స్ చేస్తేనే ఇంత రచ్చ నడిచినప్పుడు రేపు ఎందుకు రావు రచ్చలు. అయితే ఫైనల్ డెసిషన్ వచ్చేటప్పటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఇవన్నీ తుత్తుంబర్లు కేవలం షో చేస్తుంటారు అంతే. వాళ్ళని చూసి ఓట్లేయరు, చంద్రబాబుని చూసి ఓట్లేస్తారు, పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు. అంతేగాని బుద్ధాయంకనం చూసి జల్లీల్ గారిని చూసి ఓటేస్తారా? చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేయమనండి, ఇండిపెండెంట్గా చేస్తే ఎన్ని వచ్చినాయో చూడండి ఒకసారి, అక్కడ సీన్ ఎంత అనేది. అంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఆలపాటి రాజా గారి విషయంలో కూడా సేమ్ ఇదే సీన్. ఆయన కూడా వాళ్ళ అనుచరులు ఎక్కడ చూసినా అనుచరులే రోడ్డు ఎక్కుతున్నారు, వెనకాల ఆయన ఖచ్చితంగా ఉంటారు. ముందైతే మాత్రం ఇది జనసేనకే మేము వదిలేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన సడన్ గా రివర్స్ అవుతున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ వ్యూహమేనా, లేదంటే పొత్తు తెగదెంపులు అయ్యే పరిస్థితి అన్న కనిపిస్తుంది? మనకి రాజకీయం అనేటువంటిది మనం చర్చించుకోవడము లేకపోతే పత్రికలు రాసేసుకోవడం ఇదేదో చాలా క్యాజువల్ అనుకుంటాం, కానీ చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు అలపాటి రాజానే ఉంటాడు, ఎంతో మందికి ఏదో చేసి పెట్టుంటాడు, కొంతమంది ఒక టీముని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆలపాటికి రాజాకి టికెట్ రావట్లేదంటే రాజాకి ఎంత డిస్కరేజ్మెంట్ ఉంటుందో వాళ్ళ బ్యాచ్కి అంతా అంతే ఉంటుంది. రేపు మన రాజాసి ఎమ్మెల్యే అయిపోతే కనుక మినిస్టర్ అయిపోతాడు, మనం ఇది సంపాదించుకోవచ్చు, ఆ పోస్టులు వస్తాయి ఈ పోస్టులు వస్తాయి అనుకుంటారు, ఇది అనుకుంటారు. తనకే రాకపోతే వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఆ టైంలో మీరు ఎవరు చేయడానికి లేదు, పార్టీ ఎట్ట చెప్తే అట్టాగే అన్నారనుకోండి, పని చూసుకోనా నువ్వు నీలాంటి వాడు నమ్ముకుంటే అట్టాగా, ముందు నేను నిన్ను నమ్ముతున్నాం తర్వాత పార్టీని నమ్ముతున్నాం అంటారు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు, సరే కానీ మాకెంత డిమాండ్ ఉందండి, మా మీద ప్రెషర్ ఉందండి అని చెప్పుకోవాలి కదా. దాన్ని అధిష్టానానికి తెలీదా? వాళ్ళకి తెలుసు, తెలిసి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఏ గొడవ లేకుండా ఇచ్చేస్తే గనక లొంగిపోయి ఇచ్చేసింది అంటారు. కాబట్టి చూసావా పవన్ మాకెంత ప్రెషర్ ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు 2 అనౌన్స్ చేసేటప్పుడు, ఆయన చాలా పెద్ద ఆయన సీనియర్, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన కాబట్టి ఆయన మీద ప్రెషర్ ఉంటుంది అన్నాడు. అదిగో చూసావా, అంత ప్రెషర్లో కూడా నీకు 25 ఇస్తున్నాం అబ్బాయి, ఆలోచించు. ఇంత ప్రెషర్లో ఒక నియోజకవర్గం 10 మంది పోటీ పడుతున్నారు మా పార్టీలో, అయినా నీకు ఇచ్చామంటే ఆలోచించు. కాబట్టి నువ్వు ఇంతకు మించి ఇబ్బంది పెట్టబాక అని చెప్పడానికి ప్లాట్ఫామ్ కోసం వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. కానీ ఒత్తిడి అనేది ఇద్దరు నాయకుల మీద ఉండే అవకాశం ఉంటుంది. జనసేన సైనికులు కూడా రేపు పొద్దున వాళ్ళు సీట్ల విషయంలో రోడ్డు ఎక్కడని గ్యారెంటీ లేదు, ఇప్పటికే కొన్ని చోట్ల ఏదో కమిటీలు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు సీట్ రాకపోతే ఏం చేయాలనేది. ఇద్దరు నాయకులకు ఒక సవాల్ అవుతుందా? ఇద్దరికే ఒత్తిళ్ళకి గురైతే ఎవరిని సాటిస్ఫై చేయగలుగుతారు? పవన్ కళ్యాణ్కి మ్యాక్సిమం వచ్చేటువంటి ప్రెషరు గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి కూడా తక్కువే. తిరుపతి అటు పెద్దగా ఏముండదు, ఫైటింగ్ చేసే అంతది ఏముండదు, కొంచెం కాపు సామాజిక వర్గం అంటారు అంతే. ఇక్కడికి మళ్ళీ రచ్చరచ్చ చేసే అంత సీన్లు ఏముండవు అక్కడ, అంటే అంత భారీ బలగాలు లేవు అక్కడ. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే ఇక్కడ గెలిచున్నాం, అదే సీట్లు మనం సెకండ్ దాకా వచ్చాం, తెలుగుదేశం వచ్చేస్తే చాలు మనం కొట్టేస్తాం అనేటువంటి నమ్మకం. ఇదిగో రేపు అధికారంలోకి వచ్చేస్తుంది, మనం గ్యారంటీ, మనకు కనుక మన అన్నం చూసుకుంటారు, మనల్ని కూడా చూసుకుంటారు కదా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ ఫీలింగ్ ఇక్కడ డామినేట్ చేస్తుంది. తెలుగుదేశానికి 175 స్థానాల్లోనూ ప్రాబ్లం ఉంటుంది, జనసేనకు 30-40 స్థానాల్లో ప్రాబ్లం ఉంటుంది. అది
నాయకులు ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు, అసంతృప్తి అయినా వేడదు, కాకపోతే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి సర్దుకుంటారు. కొంతమంది సర్దుకుని ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఎదురు తిరిగిన వాళ్ళు మళ్ళీ సర్దుకోట్లా, మళ్ళీ కొంతమంది మాత్రం అవతలకి వెళ్ళట్లా, అట్లా ఉంటాయి. అవతలకి ఆప్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు పోతారు. అందుకే కదా ఈ లిస్ట్ రిలీజ్ చేయింది. ఇప్పుడే రిలీజ్ చేసేస్తే అటు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి ఎక్కడన్నా గనక ఈ సామాజిక వర్గ సమీకరణాలు మంచిగా దొరికింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ వెంకన్న గనక ముందే వచ్చి ఉంటే గనక అతనికి ఇచ్చి ఉండేవాళ్ళేమో ఇటుకి. అయితే బుద్ధ వెంకన్నకి ఇవ్వర్లే నాకు తెలిసి. అక్కడ బీసీకి గెలవడం అన్నటువంటిది అంత కష్టం, ఎందుకంటే మెయిన్ ముస్లిం సామాజిక వర్గం, అందుకే ముస్లింకి ఇచ్చింది సీటు వెస్ట్కి సంబంధించి. కానీ ఎప్పటి నుంచి ఆశిస్తున్నాడు సీటు కావాలని పోయేసారి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఆయన ఇప్పటి నుంచి కాదు, అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ కదా అని నమ్ముకున్న బీసీలకి చాలా మందికి రావు సీట్లు. కొన్ని సీట్లు అట్లా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కాబట్టి రాజమండ్రికో లేకపోతే నరసరావుపేటకో ఇట్లాంటి బీసీలు ఇచ్చాడు, ఏలూరుకో ఇట్లాంటి తెగించి ఇచ్చారు. వీళ్ళకి మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ బాబు గారు ఏం చూస్తారంటే, ఒకటి డబ్బులు ఖర్చు పెట్టేవాడై ఉండాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు బీసీలు ఎంతమంది ఉన్నారని ఆ ఉన్నంత వరకు చూస్తాడు ఆయన, మిగతాది లేదు కదా, అందుకని ఇవ్వడం. ఇప్పుడు వీళ్ళని నించోబెట్టి ప్లస్ డబ్బులు కూడా యాడ్ నుంచి తెచ్చిస్తారు. ఒక 100 కోట్ల నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టగలము అన్న బీసీ నాయకులు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా మాట్లాడి రికమెండ్ చేసి ఇప్పిస్తా. రాష్ట్రం మీద ఒక అద్భుత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీకి సంబంధించి పొత్తు పెట్టుకుంటే ఇటువంటి ఒత్తిళ్లు ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాలనే విజన్ లేదా కోల్పోయారా, లేదంటే ఫేస్ చేయగలుగుతారా? ఎందుకు ఉండదు, అంతా తెలుసు ఆయనకి. కాకపోతే ఏంటంటే ఆ పొత్తు లేకపోతే గెలవలేము అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొత్తు లేదని చెప్పానండి, ఇందులో సగం డిమాండ్ పడిపోద్ది. ఇస్తానంటే కూడా వదిలే అన్న నెక్స్ట్ ట్రిప్ చూసుకుందాం అని చెప్తారు, ఎస్పెషల్లీ రాయలసీమలో తక్కువ. అంటే పొత్తు లేనప్పుడు అలాగా ఆ సీటు వాళ్ళకైనా కూడా ఒక ధీమా ఉంటది కదా, ఉంటది. కానీ అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కదా, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవడమే ఉంటది. కానీ ఎక్కడో రేరు తప్పించి దాదాపుగా ఒక 40-50 స్థానాల్లో పెద్దగా ఫైట్ కూడా ఉండదు. మీకు కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్రలో వరకు అప్పుడు కూడా పొత్తు లేకపోయినా పోటీ ఉంటుంది. అదే పొత్తు ఉంటే మాత్రం ఇప్పుడు ఇంత కాంపిటీషన్ పెరిగింది, లేకపోతే సీమలో ఉండదు అప్పుడు అంత ఫైట్, ఇచ్చి తీసుకుంటారు. ఇది నిజంగా వ్యూహం అయినా లేదంటే నిజమైన తిరుగుబాటు అయినా రేపొద్దున జనసేనకే భారీ నష్టం కాదా? ఏముంటుంది ఇప్పుడు దానికి, జనసేనకి 0లో నుంచి ఉంది, 0లో నుంచి వచ్చేది ఎంత వచ్చినా యాడింగే కదా. అంటే వీళ్ళ కేటాయించిన సెట్లో ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయదు అనేది అయితే ఇలా ఉంటే కనుక అది అయితే స్పష్టంగా అర్థం అవుద్ది. అప్పుడు నష్టపోయేది ఎవరు? అప్పుడు ఆరో పుస్తకం రాస్తారు. ఇప్పటికీ దాని పేరేంటి, కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకం రాసుకుంది, సిపిఐ ఒక పుస్తకం రాసుకుంది, సిపిఎం ఒక పుస్తకం రాసుకుంది, వీళ్ళతో పొత్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఒక పుస్తకం రాసుకున్నారు గుణపాఠాలు. ఇప్పుడు వీళ్ళు రాసుకుంటారు ఇంకో పుస్తకం. వీళ్ళు పొత్తు ఇప్పటిదాకా అందరికీ ఆ పుస్తకాన్ని చదివితే తెలుసు తెలుగుదేశం ఏం చేస్తుంది అనేది. పొత్తు అంటుంది, పొత్తు అన్న తర్వాత ఇప్పుడు 1999లో బీజేపీకి 100 సీట్లు ఇస్తామని చెప్పారు ఆ రోజున. ఎందుకని 18 సీట్లు, 18% ఓట్లు సాధించింది అప్పుడు బీజేపీ. తెలంగాణలో 22% ఓట్లు, ఆంధ్రాలో 18% ఓట్లు సాధించింది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 100 సీట్లు అయితేనే పొత్తు అన్నది. అప్పుడు చంద్రబాబు గారు సరే అని 100 నుంచి 75, 75 నుంచి 50, 50 నుంచి చివరికి 25కి ముగిల్చాడు. ఎట్లాగా పార్టీ అధిష్టానం దగ్గర అద్వానీతో చెప్పించినో, వాజ్పేయితో చెప్పించినో, లేకపోతే వెంకయ్యనాయుడుతో చెప్పించినో, ఫైనల్గా చివరికి 25కి సరుకు ఇచ్చాడు, ఒప్పించాడు, సచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఆ విధంగా పైనుంచి మేనేజ్ చేసుకొచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, కింద స్థాయిలో ఎంత రచ్చ ఉంది ఆయనకి, కానీ పవన్ కళ్యాణ్ తన మాట వినేటట్టు చేసుకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే మన పార్టీలో వాళ్ళని కన్విన్స్ చేయడం కంటే అవతల పార్టీ వాళ్ళని మేనేజ్ చేసి సక్సెస్ అవుతాడు చంద్రబాబు. కాబట్టి అవతల పార్టీలో ఉన్నటువంటి పెద్దలను ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఈయన మాట వింటున్నాడు. కాబట్టి నువ్వు ఈసారి ఆలోచించు పవన్, నీకు 50-60 ఇచ్చేసామనుకో, మీరు 20-10 గెలిస్తే మనం ఇద్దరం అధికారంలోకి రాం, జగన్ వచ్చేస్తే మనల్ని తొక్క అవతల పడేస్తాడు. కాబట్టి నువ్వు ఆలోచించు, ఈ దఫా 15 ఏళ్ళు తీసుకో, తర్వాత నీకు ఎమ్మెల్సీలు బాగా ఇస్తాను నేను అంటాడు. మంత్రి పదవులు కూడా గట్టిస్తాను, నువ్వు నెక్స్ట్ ట్రిప్కి ఎదిగిపోతావు, అప్పుడు పోయి వైసీపీని అంతా నువ్వే తీసేసుకుంటావు, అప్పుడు మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చి బతిని ఆడుకోవాల్సి వస్తా అంటాడు. ఈయనరే నిజంగా నేను ఆ స్థాయి కదా అని ఊహించేసుకుంటాడు. అంటే మన 2 సీట్ల విషయంలోనే ఆయన ప్రశ్నించారు, నిజంగా ఆ పరిస్థితి వస్తే వాళ్ళు బుజ్జగించినంత మాత్రాన ఈయన సర్దుకుపోయే రకమా? చూడాలి రేపు పొద్దున. ఇప్పుడు ఇది కూడా ఎంత ప్రెషర్ చేస్తే 4 నెలల నుంచి చించుకోక కార్యకర్తలు
పవన్ ఎదురుగుండా మాట్లాడని పరిస్థితి తెచ్చారు. గట్టిగా మాట్లాడే లీడర్లందరినీ పక్కన పెట్టారు. ఈవెన్ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడొద్దన్నారు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దన్నారు. ఆ స్టేజ్లో కంట్రోల్ చేసుకొచ్చారు. అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయాలి తెలుగుదేశంది. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ కనుక నిజంగా ధైర్యం చేసి తెగించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ రాజకీయమే వేరని, లేదు అంటే ఒరిజినల్ రాజకీయం అదని. ఒక కోణంలో తెలుగుదేశం పార్టీలో బాబు గారు పట్టు కోల్పోతున్నారు. పట్టు తప్పుతో ఉందా పార్టీ? పార్టీలో ఎక్కడికి పోదండి. రేపటి ట్రిప్ ఓడిపోతే అప్పుడు పట్టు కోల్పోతారు. అంటే ఈ నిర్ణయం మీద రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, నిరసన చేస్తున్నారంటే అదంతా షోనే. అది నాయకులకి తెలుసు, పార్టీలు ఎంకరేజ్ చేస్తాయి. ఇప్పుడు ఎందుకు అంటే హడావిడి కనపడకపోతే రే తెలుగుదేశం చూడరా ఎంత డిమాండ్ ఉందో, వాళ్ళు సీట్ల కోసం కొట్టుకుంటున్నారని గెలిచేస్తుందని చెప్పేసి కొట్టుకుంటున్నారా అనే ఫీలింగ్ రావాలి. అందుకోసం అధిష్టానం ఎంకరేజ్ చేస్తుంది. పొలిటికల్ స్టంటే అంతే ఒక రకంగా ఇదంతా. రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు గారికి నిజంగా ఒత్తిడికి ఫీల్ అవుతున్నారా సీట్ల సర్దుబాటు విషయంలో, లేదు అంటే జనసేన టీడీపీ మధ్య పొత్తుకి ఏమన్నా బ్రేకులు పడే అవకాశం ఉంటుందా? ఈ అంశాలకు సంబంధించి వేచి చూడాల్సిన అంశం.